Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming on cursors. Cursors మీద ఇంకా మనకు ఈ విధంగా ఉంది. alias అనే ఒక ప్రాపర్టీ ఉంది. అది ఇక్కడ చూపించినట్లు లేదు. జూమ్ ఇన్ జూమ్ అవుట్. alias ఇక్కడ ఉంది alias. ఈ alias అనేది cursors లో ఎలా మనకు డిస్ప్లే అవుతుంది అనేది మనం చూస్తాం. దానికోసమని నేను ఫైల్లోకి వెళ్ళేసి న్యూ విండో తీసుకుంటాను. ఇక్కడ మన ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ కామెంట్ లైన్ రాస్తున్నా. కామెంట్ ప్రోగ్రామ్ ఆన్ కర్సర్స్ ఓన్లీ. కర్సర్స్ ఏంటి? alias close. This is comment line. After this, basic HTML tags as usually. HTML close. After this, within the HTML tag there is head tag. After head again you are closing head here. After head tag, within the head we are taking title begin. The same way title close. Within that, now what is the topic ante? Cursors alias. This is the topic. Now we are going to save it. Go to program, file, new, save CSS programmings లో ఏమిది కర్సర్స్ టాపిక్ కర్సర్ s_ alias .html సేవ్ చేస్తాం. నౌ ఓపెన్. ఆల్ ఫైల్స్ Cursor-alias అనే ప్రోగ్రామ్ ఓపెన్. ఇది నా దీని లోపలికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే స్టైల్ తీసుకుంటాం. స్టైల్ ఓపెన్, స్టైల్ క్లోజ్. స్టైల్ క్లోజ్. విత్ ఇన్ ద స్టైల్ మనం స్టైల్స్ ఇస్తాం. దానికంటే మునుపు మనము హెడ్ తర్వాత బాడీ అనేది తీసుకోవాలి. బాడీ బిగిన్, ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ బాడీ, బాడీ క్లోజ్, క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ బాడీ. విత్ ఇన్ ద బాడీ మనం ఏం తీసుకోబోతున్నామంటే సమ్ div ట్యాగ్ తీసుకుంటున్నాం. div ఓపెనింగ్ ట్యాగ్, div closing tag. So in this Control S, I am taking some text. ఉందేమో చూస్తాం. Control V లేదు. మనం ఏం చేస్తామంటే లోరెమ్ ఇప్సం లేకపోయి ఇదే ట్యాగ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. Control S, div ట్యాగ్ తర్వాత జస్ట్ సేవ్ చేసి రన్ చేస్తాము. ఒకసారి ప్రోగ్రామ్ లేకపోయేసి జస్ట్ CSS ప్రోగ్రామ్స్ ఇక్కడికి వెళ్ళి Cursor-alias, రైట్ క్లిక్ ఆన్ దట్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. దిస్ ఈజ్ ద టెక్స్ట్. ఇది టెక్స్ట్ మనం చూస్తున్నది. కానీ దీనికి ఏం స్టైల్స్ ఇంతవరకు ఇవ్వలేదు. నౌ గో టు నోట్ ప్యాడ్, స్టైల్స్లోకి వెళ్ళి స్టైల్స్లో తీసుకున్నది ఏంటి? div ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్, క్లోజ్. ఇక్కడికి వెళ్ళి ఎంటర్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ కదా, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్
దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ నేను మామూలుగానే బార్డర్ తీసుకుంటాను. బార్డరు ఏంటి బార్డర్ ఎంత ఇస్తానంటే కోలన్ ఒక 7 పిక్సెల్స్ ఇస్తాను. 7 పిక్సెల్స్ సాలిడ్. ఈసారి ఏం ఇస్తానంటే కలర్ ఇవ్వాలి. వైలెట్ టు ఇండిగో, ఆరెంజ్ అయిపోయింది, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, సరే ఏదో కలర్ గ్రీన్ ఇస్తాను. గ్రీన్ సెమీకోలన్. నా Ctrl+S, సేవ్ ఇట్, ఆల్ట్ ట్యాబ్ పోయేసి దీంట్లో రిఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా గ్రీన్ అనేది వచ్చింది. విడ్త్ కూడా సరిపోయింది. దీనికి మనం ఏం విడ్త్ ఇవ్వకపోయినా అదే తీసుకునేసింది. ఈ విడ్త్ మామూలుగా మనం కోలన్ పెట్టి 650 అని ఇస్తాము. 650 పిక్సెల్స్ అని సేవ్ చేసి చూస్తాం. ఆల్ట్ ట్యాబ్ ఈ విధంగా వస్తుంది 650. ఓకే, హైట్ కూడా కొద్దిగా ఇస్తాం. హైట్ ఇచ్చామంటే కొద్దిగా చూడడానికి బాగుంటుంది. 350 పిక్సెల్స్ అని ఇస్తాం. పిక్సెల్స్ సో Ctrl+S, సేవ్, ఆల్ట్ ట్యాబ్లో వేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా వచ్చింది టెక్స్ట్. 350 పిక్సెల్స్ అంటే ఇది 650 పిక్సెల్స్ అని ఇచ్చి చూద్దాం. Ctrl+S అప్పుడు ఎలా ఉంటుంది. రిఫ్రెష్ చేస్తాం, ఏం మారలేదు. ఇది మాత్రం ఎంత వద్దు, 250 ఇస్తాము. Ctrl+S, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఈ విధంగా. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి టెక్స్ట్ అలైన్మెంట్ అనేది ఉంది. టెక్స్ట్ అలైన్మెంట్ ఇచ్చుకున్నామా, ఇస్తాం. టెక్స్ట్ అలైన్ కోలన్ సెంటర్ అని పెడదాం. సెంటర్ వద్దు, జస్టిఫై పెడదాం, బాగుంటుంది. జస్టిఫై సెమీకోలన్. Ctrl+S, ఆల్ట్ ట్యాబ్ వచ్చి జస్టిఫై కాలేదు, ఇప్పుడు జస్టిఫై అయింది. ఈ రైట్ కార్నర్ చూడండి, ఇక్కడంతా కరెక్ట్గా సమానంగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఈరోజు టాపిక్ ఏంటి, కర్సర్ కోలన్ ఫస్ట్ క్రాస్ హెయిర్ సెమీకోలన్, సేవ్, ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. చేసి కర్సర్ ఎట్లుంది అక్కడికి పోతే ప్లస్ గుర్తు వచ్చింది. సో ఈ విధంగా కనపడతాను. ఓకే, అలాగే నేనేం చేస్తాను అంటే క్రాస్ హెయిర్ కాదు, వెయిట్ అని పెడతా. వెయిట్ Ctrl+S, ఆల్ట్ ట్యాబ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి తగ్గిస్తాము. ఇలా ఉంది కర్సర్. ఇక్కడ పోతే ఏముంది, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అదే కర్సర్ వెయిట్ హెల్ప్ అని పెడతాం. హెల్ప్ Ctrl+S, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కర్సర్. అక్కడ పోతే ఎలా వచ్చింది, క్వశ్చన్ మార్క్ వచ్చింది. చూడండి, ఈ విధంగా క్వశ్చన్ మార్క్ అనేది కనపడుతుంది కదా, ఈ విధంగా వచ్చింది. ఇది కాదు ఈరోజు టాపిక్. ఏంటంటే అలియాస్. కర్సర్ ఏంటి, అలియాస్, ALIAS. సేవ్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాము. ఇలా ఉంది కర్సర్. ఇక్కడికి పోతే ఎలా వచ్చింది చూడండి, బాగా గమనిస్తే తెలుస్తుందిగా. ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా వీడు తెలుస్తాం చూడండి, ఆ ఖాళీ గ్యాప్లో అక్కడ పెట్టినాం. ఈ విధంగా రావడాన్ని ఉంటారు అలియాస్ అంటారు. ఈ విధంగా కర్సర్ ప్రాపర్టీస్ చాలా వండర్ఫుల్గా, మార్వెలస్, హ్యాపీగా ఈ విధంగా ఉంటాయన్నమాట.
ఈ విధంగా కర్సర్ ప్రాపర్టీస్లో ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ వన్ కర్సర్ క్రాస్ హెయిర్, సెకండ్ వన్ కర్సర్ వెయిట్, తర్వాత వచ్చి కర్సర్ ప్రోగ్రాంలోకి వెళ్తే ఇక్కడ రాసుకోవచ్చు మనం. ఫస్ట్ వన్ ఏమొచ్చింది, ఫస్ట్ది ఏంటి క్రాస్ హెయిర్ కామా వెయిట్ కామా హెల్ప్ కామా అలియాస్. ఇక్కడ వరకు మనకు ఈ ప్రాపర్టీస్ అనేటివి వచ్చాయి. సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం రన్ చేసుకోవచ్చు. చూడండి ఇస్తే ఈ విధంగా లాస్ట్ది వచ్చేసి ఇది కదా ఈరోజు టాపిక్ అలియాస్. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.